బీమా చెయ్యండి, రక్షణ పొందండి. పిల్లలు, ఈరోజొక సరదా ప్రశ్న. నిన్న రాత్రి ఒక రైతు పొలం నుండి 10 మేకలు దొంగిలించబడ్డాయి. ఒక్కొక్క మేక 5,000 రూపాయలు విలువ చేస్తుంది. రైతుకు మొత్తం ఎంత నష్టం కలిగిందో చెప్పండి. 50,000, 40,000. బహుశా కొన్ని మేకలు దొరకచ్చేమో కదా. 0. పిల్లలందరూ గట్టిగా నవ్వుతారు. అదేంటి బాలు, మేకలు పోయాయంటే నష్టం 0 ఎలా అవుతుంది? రవి గట్టిగా నవ్వుతాడు. పిల్లలందరూ కూడా రవితో కలిసి నవ్వుతారు. మా నాన్న పెంచే ఆవు దొంగిలించబడినప్పుడు మాకు ఎలాంటి నష్టం జరగలేదు, ఎందుకంటే వాటికి బీమా పాలసీ ఉంది. బీమా కంపెనీ కొత్త ఆవు కొనుక్కోడానికి డబ్బులిచ్చింది కదా, అందుకే 0. రవి ఇంకా క్లాసులోని మిగతా పిల్లలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. గుసగుసలాడుతూ ఉండగా క్లాసులో రణగుణ ధ్వని, గుసగుసల శబ్దం వినిపిస్తాయి. అప్పుడే టీచర్ గొంతు వినిపిస్తుంది. సరిగ్గా చెప్పావు బాలు. బీమా ఒక రక్షణ కవచం. అది అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యలు అంటే వ్యాధులు, దొంగతనం లేదా మరేదైనా నష్టం నుండి రక్షణ ఇస్తుంది. వర్షంలో తడవకుండా ఒక గొడుగు ఎలా కాపాడుతుందో అలాగే బీమా మనల్ని ఏ రకమైన నష్టం నుంచైనా రక్షిస్తుంది. పిల్లలందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. కానీ బాలు వాళ్ళ నాన్నకి డబ్బులు ఎందుకు మరియు ఎలా వచ్చినట్లు? ఆలోచించు. నువ్వు ఒక ఫ్లాట్ లేదా దుకాణం అద్దెకు తీసుకున్నావు. ప్రతి నెల అద్దె అంటే రెంట్ కడతావు. తద్వారా నువ్వు ఆ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాంటిదే బీమా ప్రీమియం చెల్లింపు కూడా. దాన్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తాం. ఆ తర్వాత మనకేదైనా నష్టం జరిగితే దానికి మనకు పరిహారం లభిస్తుంది. ఆయన తన ఆవుల కోసం పాలసీ తీసుకున్నారు. దాని ద్వారా తన నష్టానికి పరిహారం లభించింది. పిల్లలందరూ ఒకేసారి ఇలా అంటారు. పిల్లలు ఇలా రండి, మనం బీమా గురించి తెలుసుకుందాం. మొదటిది జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. ఉదాహరణకు ఒక కుటుంబ సభ్యుడు మరణిస్తే అతని కుటుంబానికి జీవిత బీమా వలన ఆర్థిక సహాయం లభిస్తుంది. రెండవది ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. అనారోగ్యం కలిగినప్పుడు ఆసుపత్రిలో అయ్యే ఖర్చును భర్తీ చేసుకోవడానికి చేసుకునే బీమా పాలసీకి ఒక ఉదాహరణ ఆరోగ్య బీమా. మూడవది వాహన బీమా, వెహికల్ ఇన్సూరెన్స్. దొంగతనం లేదా యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చిన నష్టానికి వాహన బీమా ద్వారా పరిహారం లభిస్తుంది. నాలుగవది పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్. వరద లేదా అనావృష్టి లేదంటే మరేదైనా ఇతర విపత్తు వలన పంట నష్టం జరిగితే పంట బీమా ద్వారా ఆ నష్టానికి పరిహారం లభిస్తుంది. ఐదవది సంపద బీమా, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఇల్లు లేదా దుకాణానికి జరిగే ఏదైనా విపత్తు అంటే అగ్ని ప్రమాదం, భూకంపం, వరద మొదలగు వాటి వల్ల కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. అంటే ప్రీమియం అనే చిన్న మొత్తం చెల్లించి మనం పెద్ద నష్టం నుంచి బయటపడొచ్చు అన్నమాట. అవును. ఒకవేళ మీరు బీమాదారుడైనా లేక బీమా తీసుకోవాలని ఆలోచిస్తున్నా అవసరమైన మొత్తం సమాచారం IRDAI వారి అధికారిక వెబ్సైటు https://irdai.gov.in లో లభించగలదు. సరైన నిర్ణయం కోసం సరైన సమాచారం అవసరం. మరైతే పిల్లలు, బీమా తీసుకోవడం తప్పనిసరా కాదా చెప్పండి? పిల్లలందరూ చప్పట్లు కొడతారు. ఇంకా అంతా ముక్త కంఠంతో అంటారు, అవును, ఖచ్చితంగా అవసరమే. అడుగడుగునా భద్రతా తోడ్పాటు బీమాతో పాటు